హాయ్ అండి, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. బ్యాచిలర్స్ ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇది అదేనండి, చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రై అనేది మనం సాంబార్లోకి కానీ రసంలో కానీ పర్ఫెక్ట్ టేస్ట్ అండి. చాలా చాలా బాగా వస్తుంది. ఒక్కసారి నేను చెప్పే స్టైల్లో ఒకసారి కుక్ చేసి చూడండి, టేస్ట్ మీకే తెలుస్తుంది. మరి స్టార్ట్ చేసేద్దాం. మరి పొయ్యి మీద బాండి పెట్టుకొని ఒక 3 ఉల్లిపాయలండి పేస్ట్ చేసి వేసుకోవాలి. మేము ముందు రోజునైతే ప్రిపేర్ చేసుకున్నామండి. ఈ చికెన్లోకి 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కసూరి మేతి, అరచక్క నిమ్మరసం పిండుకోవాలి. ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. దాన్ని కూడా వీడియో తీసానండి, అది కొంచెం మిస్ అయింది, అందుకే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగిన దాంట్లోనే మనం ఈ చికెన్ కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూసారా అండి, చికెన్లోని వాటర్ అంతా మనకి వచ్చేస్తుంది. ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత కొంచెం కసూరి మేతి వేసుకోవాలండి. అలాగే టేస్ట్ కూడా ఇప్పుడే చూసుకోవాలి. ఉప్పు 1 స్పూనే వేసాం కదా, సరిపోతుందో లేదో చూసుకొని మళ్ళీ వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్స్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. అన్నిటినీ బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కట్ చేసిన పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర 3 వేసి కొంచెం కలుపుకోవాలండి. లాస్ట్లో చాలా బాగుంటుంది ఇలా వేస్తే. అంతేనండి, మన చికెన్ అనేది రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, చూసారా చాలా ఈజీగా మనం చికెన్ ఫ్రై ఎలా చేసామో. మరి నచ్చిందా? నచ్చితే ఇంకెందుకు ఆలస్యం, ఒక లైక్, సబ్స్క్రైబ్